Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఉండేవా పథకాలు? గతంలో ఏ పథకమైనా ఉండేది ఇలాంటిదని అడుగుతున్నాను. రైతు భరోసా, ఒక అమ్మఒడు, ఒక డ్వాక్రా 45 అయిన లేరా? నీకు ఇంక 45 అవ్వలేదా? నీకెంత 22, 23 అయిన వ్యాపారం ఏంటో మనం చూసినామా? మీరు వేరే వాళ్ళు వస్తే మీరు చెప్పాలా, అంతేనా? మీ కష్టం అంటే మేము వస్తాం, మీకు నష్టం అంటే మేము వస్తాం, మీ ఊరు వస్తాం, మీ పలకరించడానికి వస్తాం. వాళ్ళకి 60 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఇలాంటి సీన్ అదాల మనకి, అంతేనా? మీ రోడ్లు ఎవరేసారు? ఇవి వేసుకోగలిగారు? 60 సంవత్సరాల పరిపాలనలో లేదండి. ఎవరేసారు మరి రోడ్డు? మాకు అవసరం లేదు, మా గ్రామాలు ఉన్నాయో లేదు, ఎవరికి మీ పట్టలేదు. ఇదిగో డాక్టర్ వచ్చి రోడ్డు వేసాడు, మా ఇంటింటి పథకాలు ఇస్తారని చెప్పాలి. ఎవరు వచ్చినా కానీ అవసరం లేదు. డాక్టర్ వల్ల మా ఊరికి రోడ్డు అయింది, అంతే. డాక్టర్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి కార్యక్రమం హంసరాల్లో తిరుగుదామని. తీరా చూస్తే ఎండలు పగ మండిపోతూ ఉన్నాయి. మరి చూస్తాను ఈ మీటింగ్ తర్వాత ఎంతమంది నాతో వెనక్కి ఇంటింటికి నడుస్తారో చూస్తాను. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి తాళాలు వేసుకుంటారేమో ఎండ తాగి తట్టుకోలేక. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు జగదీష్ గురించి ఒక మాట చెప్పాలా. చిన్న కుర్రోడు పాపం, సర్పంచ్ అయ్యే సమయానికి పాపం పెళ్లి కూడా అవలే. రాజకీయాల్లో గ్రామానికి ఏదో చేయాలన్నటువంటి ఒక కసితో సర్పంచ్గా నిలబడితే మీ అందరి ఆశీర్వాదంతో సర్పంచ్ అయ్యాడు. చిన్న కుర్రోడు కాబట్టి చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అవన్నీ సర్దుకున్నాయి. బ్రహ్మాండంగా మీ పంచాయతీని అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. తీసుకోండి. ఇప్పటికే ఇందాకే నీలకంఠం మాట్లాడుతూ తెలియదానికి కొయిటసా అని ఇంకో గ్రామం ఉంది. వాళ్ళు ఎందుకనో ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి కానీ మన వైసీపీకి కానీ ఓట్లు వేసి వాళ్ళు కాదని, మేము గౌతరచ్చని బిడ్డలమని చెప్పి పాపం వాళ్ళనికే తిరిగినారు 20 సంవత్సరాలు. అయినా కానీ ఆ గ్రామానికి ఒక రోడ్డు వేసుకోలేకపోయినాడు శివాజీ. అంతేనా? అవునా కదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పెద్దలందరూ, మీ సర్పంచ్ జగదీష్, మరి అలాగనే మీ పెద్దలు ధర్మారావు, విష్ణు, వీళ్ళంతా మీ యువకులు, మా యువ సోదరులు ఉన్నారు ముందంతా. మరి ఆయా గ్రామ పెద్దలందరూ, కేదార్ కావచ్చు, రమేష్ కావచ్చు, నీలకంఠం కావచ్చు, వీళ్ళందరూ కూడా సార్ మా పంచాయతీలో రోడ్డు మిగిలిపోయింది అంటే అదొక మంజూరు రోడ్డు అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ మధ్యన ఒక ఎక్స్ట్రా రోడ్డు చెప్పారు, మాకు శివాలయం ఉంది, మంచి పుణ్యక్షేత్రం, దానికి కూడా రోడ్డు వేయండి అని. మంజూరులు ఎవరు ఇక్కడ ఉండుంటారు, మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను. మీ రోడ్డు వేస్తే మీ ఊరికి మళ్ళీ మేము ఓట్లు అడగడానికి వస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇంత తక్కువ కాలంలోనే చేసుకున్నటువంటి పనులు. చిక్కుడుగామకు వాటర్ లేదన్నారు, వాటర్ మనం ఇచ్చాం. పెట్టువాకు వాటర్ లేదు అన్నారు, వాటర్ మనం ఇచ్చామా. రోడ్లు అంటే మనం ఇచ్చాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇంకా 1-6 ఉన్నాయి. మనం ఒకసారి ఎమ్మెల్యేను 3-4 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, 60 సంవత్సరాలు అంటే ఎన్నిసార్లు? 10-12 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన 10-12
12 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చేసుకోలేనటువంటి పనుల్ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసుకోగలిగామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తాము. మరి పోతే నేటి కార్యక్రమం గురించి గడప గడపకి మన ప్రభుత్వం. ఇదేంటి గడప గడపకి మన ప్రభుత్వం అంటే, నేను కారు దిగిన వెంటనే పరిగెత్తుకొని ఒక అత్త వచ్చింది. ఊరయ్య నాకు ఇల్లు రాలేదురా అనుకోండి. ఏంటి ఊరయ్య నాకు ఇల్లు రాలేదురా అన్నది. ఆ పక్కింట్లో వాడికి హౌసింగ్ వచ్చి ఉంటుంది, బిల్లు పడిపోయి ఉంటుంది. ఇంకొక ఆవిడ అక్కడ నర్సింగ్పురం దగ్గర సచివాలయం, మీ సచివాలయం ఓపెనింగ్ దగ్గర ఓ పెద్ద ఆయన తెచ్చి కాగితం ఇచ్చాడు, నాయన నాకు పెన్షన్ కట్ అయిపోయింది. ఇంకొక ఆవిడ రేషన్ రావడం లేదు బాబా అని ఇంకొక ఆవిడ. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అన్నీ ఇవ్వాలన్నటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఏ పథకమైనా సరే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరికీ అన్నీ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో మనం పనిచేస్తా ఉన్నాము. వాళ్ళకి కూడా మంచి చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు గడప గడపకి కూడా వెళ్తున్నాం, ఇంటికి కూడా వెళ్తున్నాం. ఈ 4.5 కాలంలో మీకు జరిగిన మంచిని వివరిస్తాం. ఎవరికైనా రాకపోతే వాళ్ళకి కూడా న్యాయం చేసి ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. అలా మాకేదో చెప్తుంది, మా ఊరు గురించి చెప్పడం లేదనుకో. ఏ ఊరు మీది? టుబ్బూరు. మరి చెప్పారు కదా టుబ్బూరు అనుకోని. ఈ ప్రభుత్వానికి తేడాని మా అందరం గమనించుకోవాలి. ఏంటో తేడా అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పథకాన్ని పెట్టాము. పుట్టిన పిల్లలకని, చంటి పిల్లలకని ఒక పథకం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ. మీరు చూసుకోండి ఒకసారి, అంగన్వాడీలు గతంలో మనం ఇచ్చినటువంటి భోజనం ఎలా ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భోజనం ఎలా ఉంటుందో ఒకసారి తేడా గమనించండి. బాలామృతం ఎలాంటిది ఇస్తున్నాం, రైస్ ఎన్ని కేజీలు ఇస్తున్నాం, ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాం, ఎన్ని గుడ్లు ఇస్తున్నాం అనేది గతానికి ఇప్పటికీ చాలా స్పష్టమైనటువంటి తేడా ఉందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మరి ఆ పైన చదువుకునే పిల్లలు ఉంటారు, ఆ పైన అమ్మ మీ అందరికీ నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పండి. గతంలో మన పిల్లల చదువులకి ఏ ప్రభుత్వం అయినా సరే ₹1 సహాయం చేసినటువంటి సందర్భం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. చెప్పండి, ఉందా? ఏ ప్రభుత్వం అయినా సరే మన పిల్లల చదువులకి ₹1 సహాయం చేసినటువంటి సందర్భం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పిల్లల్ని బడికి పంపించండి చాలు. మీరు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తారా, ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తారా మాకు అనవసరం. మీరు బడికి పంపిస్తే చాలు. ప్రతి అమ్మ ఖాతాలో కూడా చెప్పిన తేదీ ప్రకారం అమ్మఒడి కింద ₹15,000 నేరుగా మీ ఖాతాలో జమ చేసేటటువంటి ఘనమైనటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏం చేసే వాళ్ళం మనం, ఈ 5 నెల 6 నెలలు వచ్చిందంటే లేవంటాడు కదా, పసుపు కుంకుమ 10,000 ఇస్తాడులే అనుకొని చెప్పేసి అనుకున్నాం. పసుపు కుంకుమ డబ్బులు ఎత్తావు రండి అంటే మళ్ళీ మీరు పాపం పసుపు చీర కట్టారు, పసుపు జాకెట్ వేసారు, పసుపు రంగు హ్యాండ్ బ్యాగ్ పట్టారు, పసుపు రంగు ఆటో ఎక్కారు, పసుపు పొట్లాల్లో బిర్యానీ ప్యాకెట్ పట్టుకున్నారు, ఇంటిపై ఏమో పసుపు జెండా కట్టారు, పసుపు కండువా వేసుకున్నారు. చంద్రబాబు నాయుడు మామూలుడా మోసం చేయడంలో దిట్ట. ఏంటి మోసం చేయడంలో దిట్ట. చక్కగా పసుపు రంగు 3 చెల్లని చెక్కులు మీ చేతిలో పెట్టి అవి పడతారే డబ్బులు మీరు వెళ్ళండి అనుకుని అన్నాడు. అప్పుడు వచ్చింది మీకు కోపం, అప్పుడు వచ్చింది మీకు ఆక్రోషం, అప్పుడు వచ్చింది మీకు మా దెబ్బ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము అని చెప్పేసి మొన్న 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు 23 సీట్లతో ఇప్పుడు కూడా నక్కి ఏడుస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను నేను. మరి ఆ రోజు చెప్పాను మీకు, ఎన్నికల రోజుకి మీకు ఎంత అప్పు ఉంటే అంత అప్పు, అవునా కదా? ఎన్నికల రోజుకి ఎంత అప్పు ఉంటే
చేస్తామని చెప్పాం. ఇప్పటికే వైఎస్ఆర్ ఆసరా కింద 3 విడతలు మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అక్కడ సాగిపోలేదే. మీరు గతంలో తెచ్చినటువంటి అప్పులకి వడ్డీ డబ్బులు మేమే కట్టాం. ఇప్పుడు తెచ్చినటువంటి అప్పులు కూడా వడ్డీ డబ్బులు మేమే కడతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. నేను అంతా సాగిపోలేదు. మనం 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఉంటారు. ఒకసారి చేతులెత్తని చూస్తాను నేను. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు బాబు మాకు చేతి డబ్బులు రాలేదు, ఇల్లు వయసు డబ్బులు రాలేదు, ఇల్లు 18 ఏళ్ళు రాలేదంటే ఊరుకోండి దీపండి. పాప ఆ వయసులో మనకి ఆర్థిక అవసరాలు ఎక్కువ ఉంటాయి. కుటుంబం బాగా ఎదుగొచ్చి ఉంటుంది. మరి మీకు అందరికీ సహాయం చేయాలని 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి అక్క ఖాతాలో కూడా 18,750 రూపాయలు చొప్పున